శ్రీనివాస గురువ రాఘవేంద్ర. నా పేరు కె రాఘవేంద్రరావు. ఇక్కడ బర్కత్పుర శాఖ మఠం మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ శాఖ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం యొక్క శాఖ ఇది. ఈ శాఖ 1978వ సంవత్సరంలో అప్పటి పీఠాధిపతులైన పరమపూజ్య శ్రీ శ్రీ సుజయీంద్ర తీర్థ శ్రీపాదుల వారిచే ఈ మఠం యొక్క బృందావనం ప్రతిష్టాపన గావించబడింది. ఈ శాఖ విశేషంగా గురువారాల రోజు విశేషమైన రోజు జనాలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోబోతారు. ఇప్పుడు 12వ తారీఖు నుండి మార్చి 12 నుండి 16 వరకు రాఘవేంద్ర స్వామి యొక్క వైభవ ఉత్సవాలు జరుగుతున్నాయి. 12వ తారీఖు ఇప్పుడు ఆల్రెడీ రాఘవేంద్ర స్వామి యొక్క పట్టాభిషేక మహోత్సవం జరిగింది. 16వ తారీఖు రాఘవేంద్ర స్వామి యొక్క 429వ జన్మదినోత్సవం కార్యక్రమం కూడా ఇక్కడ మేము ఘనంగా జరుపుకుంటున్నాము. పరమపూజ్య శ్రీ శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీపాదులు ప్రస్తుత పీఠాధిపతులు వారి ఆజ్ఞానుసారంగా ఈ మఠం శాఖలో కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము. ఆ రోజు ఉదయం స్వామికి 8:30 గంటలకు 108 లీటర్లచే పాలాభిషేకం, క్షీరాభిషేకం, క్షీరాభిషేకం జరుగుతుంది. విశేషంగా స్వామి వారి యొక్క గ్రంథాలు అన్నీ రథోత్సవంలో ఊరేగించబడతాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అంతా ఉంటుంది. అలాగే ఈ రాఘవేంద్ర స్వామి యొక్క మనం చరిత్ర తెలుసుకోవాలంటే మా రాఘవేంద్ర స్వామి యొక్క మొదటి అవతారము ప్రహ్లాదరాజులు. ప్రథమో ప్రహ్లాదరాజ, ద్వితీయో వ్యాసరాజ, తృతీయో రాఘవేంద్ర. రాఘవేంద్ర స్వామి యొక్క అవతారము 3వ అవతారం. కలియుగ కల్పతరువై కామధేనువై రాఘవేంద్ర స్వామి విశేషంగా మంత్రాలయంలో ఆరాధించబడుతున్నాడు. రాఘవేంద్ర స్వామి యొక్క మొదటి మూల రూపం వచ్చేసి శంకుకర్ణుడు. ఆయన శంకుకర్ణుడుగా నుండి ప్రహ్లాదరాజులుగా, వ్యాసరాజులుగా మరియు రాఘవేంద్ర స్వామిగా అవతరించి అప్పటి తిమ్మన్న భట్టు అనే వారికి సంతానంగా గోపికాంబ తిమ్మన్న భట్టు వారి సంతానంగా రాఘవేంద్ర స్వామి జన్మించారు. ఆయన జననం క్రీస్తుకం 1595వ సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో జరిగింది. అలాగే రాఘవేంద్ర స్వామి యొక్క జన్మస్థలం వచ్చేసి భువనగిరి, తమిళనాడులో ఆయన జన్మించారు. ఆయన పూర్వాశ్రమం పేరు వెంకటనాథుడు అని. ఆయన గురువులైన సుధీంద్ర తీర్థ శ్రీపాదుల వారి దగ్గర వారి యొక్క విద్యను అన్ని విద్యలను అభ్యసించి వారిచేనే ఆశ్రమము తీసుకోబడ్డారు. స్వామి యొక్క వివాహము 1614లో జరిగింది. వారి ధర్మపత్ని సరస్వతీబాయి గారు. వారి కొడుకు పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి కొడుకు పేరు లక్ష్మీనారాయణాచార్యులు. రాఘవేంద్ర స్వామి యొక్క అవతారం దాల్చిన తర్వాత స్వామికి సరస్వతీదేవి స్వప్నంలో వచ్చి రాఘవేంద్ర స్వామిగా ఆశ్రమం తీసుకోవాలని ఆజ్ఞాపించిన తర్వాత స్వామి సుధీంద్ర తీర్థుల చేత ఆశ్రమం స్వీకరిస్తారు. అలాగే రాఘవేంద్ర స్వామి వచ్చేసి పట్టాభిషేకము 1621 సంవత్సరంలో జరిగింది. అంటే ఇప్పటికీ 403 సంవత్సరాలు స్వామి పట్టాభిషేకం జరిగింది. ఆయన జన్మదినం వచ్చేసి 429వ జన్మదినం. రాఘవేంద్ర స్వామి 48 గ్రంథాలు రచించారు. దాంట్లో పరిమళ గ్రంథము విశేషంగా కొలవబడింది. అలాగే ప్రాతఃసంకల్ప గద్యము, సర్వసమర్పణ గద్యము మొదలగు 48 గ్రంథాలు స్వామివారు రచించారు. ఇంకా స్వామివారి మహిమలు మనం చెప్పుకోవాలనుకుంటే ఆయన పూర్వాశ్రమంలో ఒకచోట గంధము బలవంతంగా ఆయనతో తీయిస్తారు. ఆయన ఒక అగ్ని సూక్తం చెబుతూ గంధాన్ని తీస్తారు. ఆ అగ్ని సూక్తం చెప్పి గంధం తీసిన తర్వాత ఆ గంధాన్ని అందరూ అంటించుకునేటప్పుడు వాళ్ళకంతా మంట వస్తుంది. ఎందుకు ఈ మాదిరి జరిగిందంటే ఆయన మంచి భక్తుడు, ఆయనతో మీరు కష్టం చేయించారు కాబట్టి అలా జరిగిందని చెప్తే మళ్ళీ స్వామిని ప్రార్థిస్తే ఆయన వరుణ సూక్తం చెప్పి ఆ గంధాన్ని చల్లబరుస్తారన్నమాట. అలాగే తంజావూరులో కరువు వచ్చినప్పుడు స్వామి అక్కడికి వెళ్ళి ఒక యజ్ఞం చేసి ఆ కరువు యొక్క నివారణ జరుపుతారన్నమాట. అలాగే ఒకచోట రోకలి కర్రను మళ్ళీ చిగురింపజేస్తారు. అలాగే రాఘవేంద్ర స్వామి యొక్క విశేషమైన భక్తులు కొంతమంది అప్పుడు కూడా రాఘవేంద్ర స్వామిని వ్యతిరేకించేవాళ్ళు ఆయన్ని పరీక్షించాలని కావాల్సిగా చనిపోయినట్టుగా ఒకచోట పండబెడతారు. వచ్చి స్వామి చనిపోయారు, ఆయన బతికించారంటే లేదు, ఆయన ఆయుష్ అయిపోయింది, ఆయన చనిపోయాడు అని చెప్తారు. కాకపోతే వాళ్ళు వెళ్ళి చూస్తే నిజంగానే ఆ బాలుడు చనిపోయినాడు. అలాగే ఆదవానికి స్వామి వచ్చినప్పుడు ఆదవని నవాబు సిద్ది మసూద్ ఖాన్ అప్పుడు స్వామిని పరీక్షిస్తారు. ఆయన ఒక పళ్ళెంలో మాంసాలన్నీ తీసుకువచ్చి దానిపైన ఒక బట్ట కప్పి
స్వామిని పరీక్షించాలనే ఉద్దేశంతో తీసుకుని వచ్చి స్వామికి సమర్పిస్తారు. దాన్ని చూసి స్వామి తన అభిమంతంతో నీళ్ళతో ప్రోక్షిస్తే అవన్నీ పండ్లుగా మారిపోతాయి, పండ్లు పుష్పాలుగా మారిపోతాయి. స్వామి యొక్క మహిమ తెలుసుకొని సిద్ధి మసూద్ ఖాను స్వామికి ఏదైనా మీరు వరం కోరుకోండి, నేను మీకు ఏం కావాలంటే అది ఇస్తానని చెప్తే, స్వామి నాకేమి వద్దు, మంత్రాలయ క్షేత్రం అని ఉంది, ఆ క్షేత్రంలో నాకు బృందావన ప్రవేశం చేసేదానికి అక్కడ ఒక అవకాశం ఇవ్వాలి, ఆ మంత్రాలయ క్షేత్రంలో నాకు స్థలం కావాలంటే సిద్ధి మసూద్ ఖాను రాఘవేంద్ర స్వామికి ఆ స్థలాన్ని ఇస్తారు. నిజంగా ఆ స్థలం ఎందుకంటే రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద రాజులుగా ఉన్నప్పుడు అక్కడ యజ్ఞం చేసిన స్థలం. ఆ యజ్ఞం చేసిన స్థలంలో ఎవరైతే నివసిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉండవు, విజయాలే చేకూరుతాయి. కాబట్టి రాఘవేంద్ర స్వామి వెళ్ళి అక్కడికి బృందావనంలో కూర్చొని, రాఘవేంద్ర స్వామి యొక్క బృందావన ప్రవేశం వచ్చేసి 1671 సంవత్సరంలో స్వామి బృందావన ప్రవేశం చేశారు. ఇప్పటికీ 353 సంవత్సరాలు అయింది రాఘవేంద్ర స్వామి బృందావనం చేసి. రాఘవేంద్ర స్వామి బృందావనం ప్రవేశం చేసిన తర్వాత 120 సంవత్సరాలకు అప్పటి బళ్ళారి గవర్నర్ వచ్చేసి స్వామిని డైరెక్ట్గా కలుస్తారు. వచ్చి స్వామిని కలిసి స్వామితో అక్షంతలు తీసుకుని ఆ గెజిట్లో వేస్తారు. నేను రాఘవేంద్ర స్వామితో మాట్లాడాను, మేజర్ మన్రో అని చెప్పి, ఆయన థామస్ మన్రో అని చెప్పి అప్పటి అధికారి స్వామితో డైరెక్ట్గా బృందావనంలో కూర్చొని స్వామి వాళ్ళతో ఆంగ్లంలో మాట్లాడతారు. ఆంగ్ల భాషలో మాట్లాడి అప్పుడు కొన్ని ల్యాండ్స్కి సంబంధించిన విషయాలన్నీ సంప్రదింపులు జరుగుతాయి. దానికి అన్నీ స్వామి క్లారిటీ ఇచ్చిన తర్వాత అక్షంతలు బృందావనం ఉంటే ఇస్తే ఆయన స్వీకరించి దాన్ని ఆ రోజు వంటలో వాడండి, స్వామి పవిత్రమైన అక్షంతలు అని చెప్పి చెప్తారు. అప్పటి మద్రాస్ గెజిట్లో కూడా రాఘవేంద్ర స్వామిని నేను దర్శించుకున్నాను, ఇక్కడ స్వామి యొక్క మహిమలు ఉన్నాయని చెప్పి అప్పటి థామస్ మన్రో దాన్ని గెజిట్లో కూడా తెలిపారన్నమాట. ఈ విధంగా రాఘవేంద్ర స్వామి ఇప్పటికీ భక్తుల పాలిట కొంగు బంగారమై రాఘవేంద్ర స్వామి విరాజిల్లుతున్నారు, కల్పవృక్ష కామధేనువై విరాజిల్లుతున్నారు, కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క 429వ వర్ధంతి ఉత్సవాలు మార్చి 16 జరుగుతున్నాయి బర్కత్పుర మఠంలో. దయచేసి అందరూ వచ్చి భక్తులు స్వామి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మా సవినయ ప్రార్థన. హరే శ్రీనివాస గురో రాఘవేంద్ర.